ఏ సమస్యతో వచ్చారండి? గవర్నమెంట్ ఇల్లు కోసం మేడం. మేము సిటీకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు మేడం, కూలి చేసుకొని బతకాలి. ఇక 2-3 సార్లు అప్లై చేసి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మాకు గవర్నమెంట్. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వస్తుందని ప్రజా భవన్కి వచ్చినాం మేడం. ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి కంప్లైంట్ పెట్టారు కదా, ఇది ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం మేడం మేము రావడము. అయితే లోపలికి వెళ్తే వాళ్ళు సిస్టంలో చూసిళ్ళు, ఆల్రెడీ మీరు అప్లై చేసినట్టు రికార్డు ఉంది మేడం అని చెప్పేసి పంపించింది మేడం. సరే, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏం తేడా కనిపిస్తుంది? ఇక వస్తే మనకి ఈ గవర్నమెంట్ మంచిది అనిపిస్తుంది మేడం. అప్పుడు ఈ రూల్స్ లేవు, ఇప్పుడు ఈ రూల్స్ అప్పుడు ఉన్నాయి కానీ ఇక మనకి ఇవ్వలే మేడం. అట్లా ఇప్పటికైనా కూడా ఇక అది ఏంది ఫైరలతోని అట్లా నడుస్తుంది మేడం. మాకు అంత లేదు ఇక్కడ. ఏ సమస్యతో వచ్చారు? కార్మిక నగర్కి వచ్చిందా. నా పేరు ఎం మామిడి వెంకటేష్. మార్చి 12వ తారీఖు డాక్యుమెంట్ పేపర్లు 4 సంవత్సరాలు 6 నెలల నుంచి పింఛన్ వస్తలేదు. నేను ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్లు అక్కడ ఇచ్చాను. నేను ఇక్కడ ఈ ప్రజావాణిలో మార్చి 12వ తారీఖు గుర్తుంది. ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వలేడు. ఆయన పేరు కనుక్కున్నాను నేను. అసలు పడతాయి బాబు, 2 నెలల తర్వాత పడతాయి, ఎలక్షన్ అయిపోయాక పడతాయి అని చెప్పిండు. మళ్ళీ ఏది పడలేరు. బ్యాంకుకి పోతున్నా, అన్నీ పోతున్నా, చెక్ చేస్తున్నా, పడతలేరు. పైసలే పడతలేరు. 7 లక్షల రూపాయలకు అప్పు అయిపోయినా నేను. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు నాకు చెప్పండి మేడం. న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పటికి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికీ దీంతో 5 సార్లు వచ్చాను నేను. 4 సంవత్సరాల నుంచి పేపర్లు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చాను నేను. సంవత్సరాల నుంచి పెడితే గవర్నమెంట్ వచ్చే సంవత్సరం కూడా అవ్వలేదు కదా అన్న. ఇంకా కరెక్ట్ చెప్పారు. ఇచ్చాను, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చాను కదా. మెసేజ్ రావచ్చుగా ఫోన్లో, రాలేదు. ఇంకొక ఆయన నంబర్ ఇచ్చిన, నంబర్ ఇచ్చింది నాకు. ఆయన నంబర్ ఇస్తే నాకు ఫోన్ చేయి, నేను ఆయన పట్టుకుంటాను నేను అని చెప్పిండు. ఆయన ఇప్పుడు 12 గంటలకు వస్తారంట. ఫోన్ చేస్తాను నేను. ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారు? ఏ సమస్యతో వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చానండి. నా ల్యాండ్ గ్రాబింగ్ అయింది గట్కేసర్ కొరమల విలేజ్లో. అది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఇంటికి మెసేజ్ వస్తుందని చెప్పారు. మొబైల్ వచ్చాక మీరు రండి అని చెప్పారు. ఎన్నిసార్లు వచ్చారు సార్ ఇప్పటికి ప్రజాభవన్? ఫస్ట్ టైం రావడం ఇదే. ఎట్లా రియాక్షన్ అనిపించింది లోపల? రియాక్షన్ మంచిగానే ఉందండి. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నో ప్రాబ్లం, అంత బాగానే మంచిగా నమ్మకం వచ్చిందా? నమ్మకం ఉన్నదండి. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏం తేడా కనిపించింది? లాస్ట్ గవర్నమెంట్ కంటే వాళ్ళు ప్రజలను పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళంటే మరి పిలిచి మరి అన్నీ అడుగుతున్నారు కాబట్టి మాకు నమ్మకం కుదిరింది. అందుకోసం వచ్చానండి ఇవ్వడానికి అప్లికేషన్. ఇప్పుడైతే బాగానే ఉంది. మరి అప్లికేషన్ రిసీవ్ చేసుకుని వాళ్ళు నాకు మొబైల్కి రిసిప్ట్ వస్తే దాన్ని బట్టి నేను రియాక్ట్ అవ్వాలి ఇంకా.